ఇక ఎవరైనా మాలాంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయని చెప్పి మేము మాట్లాడితే మరుక్షణమే హోంమంత్రి గారు వస్తారు. హోంమంత్రి గారు మరుక్షణమే ఇంత నోరేసుకొని ఆ చర్యలు మాట్లాడుతుంది. కానీ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకునే చర్యలైతే శూన్యం. ఇప్పుడు స్వయాన పుట్టా మహేష్ యాదవ్ గారే హైదరాబాదులో డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అన్ని పత్రికలు అన్ని ఛానల్లో మనం చూసినాం. ఇంకా దారుణం ఏమంటే వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరిపినారు. డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడమే కాకుండా వచ్చినటువంటి పోలీసుల మీదనే కాల్పులు జరిపినారు. అంటే కాల్పులు జరుపుతున్నారంటే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు, బలవంతుందే రాజ్యం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సామాన్యులకు బ్రతికే అధికారం లేదని సంకేతాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, మీకు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఉన్నాయని చెప్పి డ్రగ్స్ తీసుకుంటారు. 10 మందికి డ్రగ్స్ తీసుకుని ఏర్పాటు చేస్తారు, పార్టీలలో డ్రగ్స్ అందిస్తారు.